భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. భారతదేశానికి తొలి ప్రధాని ఎవరమ్మా? జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని పాలించిన దేశం ఏది? బ్రిటిష్. బ్రిటిష్ వారు మన దేశానికి ఏ పని మీద వచ్చారు? వ్యాపారం కోసం అని వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేశారు సార్. స్వాతంత్ర సమరయోధుల్లో నీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధులు ఎవరు? వారి నుండి నువ్వు ఏ రకమైనటువంటి స్ఫూర్తిని పొందుతున్నావు? ఝాన్సీ లక్ష్మీబాయి సార్ తన బిడ్డను వెనకతలు వేసుకొని కూడా తనకి ఇబ్బంది లేకుండా తన బిడ్డ కోసం పోరాడింది సార్. దేశం కోసం తన బిడ్డల కోసం పోరాడింది సార్. తనకి ఆ ఫైట్లో ఏమైనా జరగవచ్చు కానీ అయినా సరే తను పోరాడింది సార్. వారి నుండి నువ్వు స్ఫూర్తి పొందింది దేశానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? దేశానికా సార్ మన వెనకాతలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి దేశం కోసం పోరాడాలి సార్. ఫ్రీడమ్ ఫైటర్స్కి. దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆన్ ఆగస్ట్ 15th. స్వాతంత్ర సమరయోధుల గురించి నీకు తెలిసింది? మన స్వాతంత్ర యోధుల గురించి చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. మన స్వాతంత్రం ఇప్పుడు ఇలాగ మనం ఉంటున్నామంటే స్వాతంత్ర ఆ రోజు ఆ యోధులు కష్టపడడం వల్ల మనం ఇలాగా ఇప్పుడు ఇంత సంతోషంగా ఇలాగ మనం పాఠశాలలో చదువుకోవడానికి కారణం కూడా వాళ్ళే. అందులో మహాత్మా గాంధీజీ, భరత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా చాలా మంది యోధులు ఉన్నారు. ఆగస్టు 15న ఢిల్లీలో జాతీయ జెండాను ఎవరు ఆవిష్కరిస్తారు? ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారకులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎవరు? అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 15th ఆగస్ట్ 1947. స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 79 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 80లోకి అడుగు పెట్టాం. నీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుడి పేరు, ఆయన నుండి నువ్వు పొందిన స్ఫూర్తి ఏంటి? మహాత్మా గాంధీ. ఆయన మన దేశంలో కాకుండా వేరే దేశంలో చదువుకుని కూడా మన దేశంలో కష్టాలు చూసి మన కోసం ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పించి అందరినీ ఫ్రీడమ్ మూమెంట్కి అందరినీ కూడా తయారు చేసి మనకి ఫ్రీడమ్ వచ్చేలా చాలా కృషి చేశారు. మనకి స్వాతంత్రం ముఖ్యమని ఎందుకు భావిస్తున్నావు? మనకి స్వాతంత్రం చాలా ముఖ్యం. కారణం ఎందువల్లంటే మనకు మనమే స్వయం నిర్ణయాలు కూడా తీర్చుకుంటున్నాం. అలాగే మన దేశ అభివృద్ధి కూడా పెంపొందించడానికి అవుతుంది.